ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి, పుట్టినరోజు. మా హస్బెండ్కి మీ అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆయనకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, రేపు ఉదయము 10 గంటలకి అంటే మే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి, అలాగే మీ అందరికీ 20వ తారీఖున 10 గంటల వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయండి. సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద వంటి దర్శన టికెట్లు లక్కీ డిప్ అనేది రేపటి నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా కానీ ఆధార్ కార్డు ఉంటే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి డైరెక్ట్గా మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఎవరైనా కూడా లక్కీ డిప్ వేయవచ్చు. ఒకవేళ మీకు వేయటం రాకపోతే నేను లింక్ ఇస్తా కమెంట్ సెక్షన్లో, ఆ వీడియో ఒకసారి చూసి అదే విధంగా లక్కీ డిప్ ప్రయత్నం చేయండి. చాలామంది కూడా మేము కొన్ని నెలల నుంచి ప్రయత్నించినా కూడా మాకు రావడం లేదు అంటున్నారు. ఏ మాత్రం కంగారు పడొద్దు, అందరి పరిస్థితి అదే, ట్రై చేస్తూనే ఉండాలి. అది లక్కీ డిప్ అండి, కొంతమందికి అవకాశం వస్తుంది. ఇక రెండో అప్డేట్ ఏమిటి అంటే, ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా ఆగస్టు 15, 16, 17కు సంబంధించి పవిత్రోత్సవం సేవా టికెట్లు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోండి. అలాగే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి డైరెక్ట్ కళ్యాణము, ఆర్చ సేవ, ఉంజల్ సేవ, ఈ సేవలన్నీ డైరెక్ట్ సేవలు కూడా విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోండి. 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు, అలాగే 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయి. అలాగే 27వ తారీఖున ఉదయం 11 గంటలకు స్వామివారికి తిరుమల తిరుపతి సేవ చేసుకోవాలి, జనరల్ సేవ, శ్రీవారి సేవ చేసుకోవాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోగలరు. మధ్యాహ్నము 11 గంటలకి నవనీత సేవ, అలాగే 1 గంటలకి పరకామణి సేవ బుక్ చేసుకోగలరండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, జూలై నెలాఖరు వరకు కూడా అన్ని రకాల ఆన్లైన్ అఫీషియల్ టీటీడీ వెబ్సైట్ విధానం ద్వారా మీకు బుకింగ్స్ అనేవి అయిపోయినాయి. అయితే జూన్ నెల దర్శన టికెట్లు ఎవరికైతే పొందలేదో వారందరూ కూడా మీరు ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యాంగ విశేష హోమం విధానం ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకొని దయచేసి జూన్ నెల టికెట్లు పొందగలరు. నేను మరలా చెప్తున్నానండి, ప్రతిరోజు చెప్తున్నా, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. జూన్ టికెట్లు లేని వాళ్ళు ఈ హోమం టికెట్లు ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి బుక్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. అలాగే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా 2 గంటల నుంచి మీకు సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఈ టోకెన్లు తీసుకొని దర్శన టికెట్ లేని వారు ఈ మే నెల మొత్తంలో కూడా ఎవరైతే టికెట్లు అస్సలు పొందలేకపోయారో దయచేసి వారు ఈ సర్వదర్శన టోకెన్లు తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళి కొండపైన 4 గంటల లోపల దర్శనం చేసుకోండి. అలిపిరి అలాగే శ్రీవారి నడక మార్గం 2 కూడా ఓపెన్లో ఉన్నాయండి. అలిపిరి నడక మార్గము తెల్లవారుజామున 3 గంటలకే ఓపెన్ అవుతుంది. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ అని ఒక కాంప్లెక్స్ ఉంది, అక్కడ మీకు దివ్య దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఆ టోకెన్లు తీసుకొని మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వారికైతే మీకు మధ్యలో నడక మార్గం మధ్యలో టోకెన్లు అయితే ఇస్తున్నారండి. సో అలిపిరికి అయితే ఎంట్రన్స్లో, శ్రీవారికి అయితే నడక మార్గం మధ్యలోనండి. దయచేసి తెలుసుకోవాలి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ, మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నన్ను అడగండి. నేను ప్రతిరోజు చాలా ముఖ్యమైన సమాచారం మీ అందరికీ తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం అండి, రూములు దొరకని వారు కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7 గంటల లోపల ప్రయత్నిస్తే మీకు ఖచ్చితంగా రూమ్ వస్తుంది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ, మరొకసారి మా హస్బెండ్కి మీరందరూ బర్త్డే విషెస్ చెప్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్.